తీసుకురండి, క్లారిటీ ఇవ్వండి. నరసింహారావు గారు, రైతులకు కన్ఫ్యూజన్ ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఏమో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం, ఈసారి ఖచ్చితంగా రైతుల్ని ఆదుకుంటున్నాం, రేపు సాయంత్రం నుంచి ఇక రైతులకు ఒక పండగ వాతావరణం జరగబోతోందంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ఇంకోవైపు రైతుల్లో కన్ఫ్యూజన్ ఉంది, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, అసలు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని లక్షల పాస్బుక్లు ఉన్నాయి, ఎన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయి, అందరికీ రుణమాఫీ జరుగుతుందా, కొందరికే జరుగుతుందా అన్నటువంటి కొన్ని అనుమానాలు ఏమన్నా కనిపిస్తున్నాయా నరసింహారావు గారు? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలుగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు శుభ సాయంత్రం. సహజంగా ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం తమ ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల హామీలు అనేటువంటివి ఇస్తూ ఉంటాయి. ఈ ఇస్తూ ఉన్న తర్వాత ఆ ఇచ్చిన తద్వారా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఆ ఎన్నికల హామీని ఫుల్ఫిల్ చేయవలసినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మీద, నాయకత్వం మీద 100% ఉంటుంది. సహజంగా మనలాంటి దేశంలో, అంటే మనది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం, ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశంలో అసలు ఎన్నికల హామీలు ఏ మేరకు ఇవ్వాలి, అంటే దీంట్లో అభివృద్ధికి ఎంత శాతం కేటాయించాలి, లేకపోతే సంక్షేమానికి ఎంత శాతం కేటాయించాలి అనేటువంటి దానికి కనీసం దేశంలో జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల ఎన్నికలు, వివిధ పార్టీలు ఇస్తున్నటువంటి హామీలు, దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడుతున్నటువంటి భారము, వీటిని చూసేనా రాబోయే రోజుల్లో ఎన్నికల సంఘం కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు కానివ్వండి, ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ఏమవుతున్నాయంటే, ఒక లాస్ట్ 30 years నుంచి మనం చూసినట్లయితే ఇది అలవి కాని హామీలు ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినప్పటికీ కూడా మొత్తాన్ని, అంటే ఇక్కడ మనం ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చని 2 రకాలుగా చూడాలి. అంటే మనం డిసెంబర్ 9వ తారీఖు నాడే మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మొట్టమొదటి సంతకం దాని మీదనే పెడతాం అనేటువంటి హామీని 7 నెలల తర్వాత అయినా, అంటే రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి రాగానే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో ఉచిత విద్యుత్ మీద ఏదైతే సంతకం చేశాడో, ప్రజలు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రకమైనటువంటి హామీ అమలు అవుతుందనేటువంటిది వాళ్ళందరూ కూడా ఆశించారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి యొక్క ప్రభుత్వం యొక్క విధి విధానాలు, వాళ్ళకున్నటువంటి ప్రయారిటీ దృష్ట్యా మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాలోని కారణం వల్ల పాపం ఇప్పుడున్నటువంటి పాలకులు గత 7 నెలలుగా అనేక రకాలైనటువంటి మల్లగులాలు పడ్డారు. అసలు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించడంలో 7 నెలలు పట్టింది. ఈ 7 నెలలు పట్టడానికి కారణం ఏంటంటే, దీని యొక్క ఫలితం లోక్సభ ఎన్నికల మీద కూడా పడింది. వాళ్ళు కేవలం 17లో 8 స్థానాలు గెలిచారు. అంటే కారణం ఏంటి? అదే డిసెంబర్ 9వ తారీఖు నాడు చేసినట్లయితే వాళ్ళకు మెజార్టీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం బహుశా ఉంటుంటుందేమో. అంటే వీళ్ళలో రకరకాల సమీక్షలు చేసుకున్న తర్వాత, ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకున్న తర్వాత, సరే 3 దఫాలుగా దాన్ని మనం హామీని అమలు చేయాలనేటువంటిది నిర్ణయించుకోవడం అనేటువంటిది అయితే మాత్రం మనం స్వాగతించాల్సినటువంటి విషయమే. కానీ అసలు నేను రైతులు ఎంతవరకు ఆశాజనకంగా ఉన్నారు, అసలు ఈ విషయాలన్నింటిని కంటే ముందుగా అసలు నేనేమంటా అంటే, ఈ ప్రభుత్వాలు, అది ఏ పార్టీ అయినా కూడా అలవి కానటువంటి హామీలు ఎందుకు ఇవ్వాలి, వాటి అమలులో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎందుకు పడాలి, ఈ ఇబ్బందులు పడేటువంటి క్రమంలో పారదర్శకత లోపిస్తూ నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లో జాప్యం ఎందుకు ఉండాలి? అంటే మీరు చూడండి, మనం డిసెంబర్ 9న మొదటి సంతకం అన్నారు. అంటే ఇప్పుడు నరసింహారావు, ఒక నిమిషం నన్ను కంప్లీట్ చెప్పండి సార్. నరసింహారావు, వాళ్ళు మాట ఇచ్చారు, కొంచెం లేట్ అయినా కానీ రైతుల విషయంలో సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు కదా సార్? ఆర్థిక పరిస్థితి నేను దాన్ని పూర్తిగా నేనేం చెప్తున్నా అంటే 2 రకాలుగా విషయాలు చెప్తున్నాను. ఒకటి, ఇప్పటికైనా సరే విడతల వారీగా చేస్తున్నందుకు మనం సంతోషించాల్సిన విషయమే. కానీ అసలు మన సార్, ఒక ఫ్యామిలీ ఉన్నారు సార్, శ్రీకాంత్ గారు ఉన్నారు. ఇప్పుడు మన కుటుంబం ఆదాయం ఎంత, మనకు ఉండేటువంటి ఖర్చులు ఏంటి, మనకు ఉండేటువంటి రాబడి ఏంటి, మనం ఎంత సేవింగ్స్ చేసుకుంటా ఉండేటువంటి ప్లానింగ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది మనం రాచరిక వ్యవస్థలో లేము. ఇదేంటంటే ఇప్పుడు రాజు తర్వాత ఆయన కుమారుడు తర్వాత ఆయన కొడుకు, వీళ్ళు పరిపాలించట్లే. ఈ మనం ప్రభుత్వానికి ఉండేటువంటి కేవలం ఆ పాలనకు ఉండేటువంటి టర్మ్ 5 years. ఈ 5 years లో ప్రభుత్వ ఆస్తులకు, ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ కస్టోడియన్ మాత్రమే. వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. కానీ నిజంగానే అసలు ఏం చేయాలి? అభివృద్ధి, సంక్షేమం. అంటే సంక్షేమం ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి?
వికలాంగులకు చేయూతనివ్వాలి, లేకపోతే దళితులకు సంబంధించినటువంటి చేయూతనివ్వాలి, గిరిజనులకు సంబంధించినటువంటి ట్రైబల్ ఏరియాకు సంబంధించినటువంటి కొంత చేయూతనివ్వాలి, లేకపోతే ప్రత్యేకించి విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ విషయాల్లో సంక్షేమం ఇచ్చి మిగిలినటువంటి డబ్బుని ఆర్థిక అభివృద్ధి వైపు కేంద్రీకరించాలి. కానీ ఇక్కడ ఏమైతుంది, మీరు ఇందాకనే ఎవరో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు, మేము ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి రేపు డబ్బులు తెచ్చుకోండి, మేము రాగానే రద్దు చేస్తాం అన్నట్టు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. అసలు మనం ఎట్లా రద్దు చేస్తాం సార్? మనకు ఉండేటువంటి అధికారం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఉచితంగా డబ్బులు తీసుకుని ప్రజల్ని కూడా మనం ఎట్లా తయారు చేస్తున్నాం అంటే, వీళ్ళు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర తీసుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అది రద్దు చేయాలనేటువంటి ఆలోచన ప్రజలకు ఉండకూడదు, పాలకులకు ఉండకూడదు. అవసరమైతే ఇంకా వ్యవసాయదారులను ఆదుకోవాలంటే సకాలంలో వాళ్లకు విత్తనాలు, మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేయాలి, నీటిపారుదలకు సంబంధించినటువంటి చిన్న కాలువలు తవ్వాలి, ప్రాజెక్టులు కట్టించాలి, లేకపోతే ఆ నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్తుని 9 గంటల 8 గంటల 6 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలి, లేకపోతే మంచి రకాలైనటువంటి పంటల బీమాని వాళ్ళు ప్రవేశపెట్టాలి, లేకపోతే వాళ్ళు గిట్టుబాటు మంచి ధరని ఇచ్చేయాలి. తర్వాత లేదా దళారీ వ్యవస్థను లేకుండా చేయాలి తప్ప నేను ఉచిత విద్యుత్ దీంట్లో ఒక కంపారిజన్ చెప్తారా నాకు? ఇప్పుడు మీరు అన్నారు సాగునీరు ఇవ్వాలి, రైతులకు కావాల్సినటువంటి పెట్టుబడి సాయమో విత్తనాల సాయమో, రైతుల విషయంలో ఏం చేసినా ఎంత చేసినా తక్కువ, ఎందుకంటే వాళ్ళు పని చేస్తేనే అందరికీ 4 ముద్దలు పోతాయి, దేశం బాగుపడుతుంది. రైతు బంధు ఇచ్చాము, రైతు బీమా ఇచ్చాము, సాగునీళ్ళు ఇచ్చాము, ఉచిత కరెంట్ ఇచ్చాము, పంటలు కొనుగోలు చేసి రైతులలో ఆత్మవిశ్వాసం పెంచినాం. రుణమాఫీ విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు వెనక ఉంది, బట్ అదే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంది. సో ఈ కంపారిజన్ విషయంలో రైతులకు పూర్తిగా వాళ్ళు లబ్ధి చేశారా, ఒక రుణమాఫీ చేసి వీళ్ళు లబ్ధి చేశారా? సార్, మనిషి ఆశాజీవి. మొట్టమొదట మనం మనిషి ఆశాజీవి. ఇప్పుడు మనం టిఆర్ఎస్ ఏం చేసినా, కాంగ్రెస్ ఏం చేసినా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసినా, ఇవన్నీ కూడా మనం మనం ఈ ఆర్థిక పరమైనటువంటి చేయూత ఏమి ఇచ్చినా కూడా, అంటే రుణమాఫీ లాంటివి కానీ, రైతు బంధు లాంటివి కానివ్వండి, ఏమి ఇచ్చినా కూడా వీటి ద్వారా రేపొద్దున ఇంకేమైనా కొత్త వచ్చాయనుకోండి, కొత్త వస్తే ఆటోమేటిక్ గా ఆ కొత్త వాటి వైపు ఆకర్షితులవుతారు తప్ప నాకు ఈ ప్రభుత్వం ఇంత మంచిగా ఇస్తున్నారు అనేటువంటిది అనుకోరు. మనం మొన్న ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే చాలా నియోజకవర్గాల్లో మనకేంటి రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేవు, అది లేవు అనుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగినా కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అంటే నేను కొన్ని స్పెసిఫిక్ గా చెప్తున్నా. కొన్ని చోట్ల అయితే మనం యూట్యూబ్ లో మాట్లాడుకుంటున్నప్పుడు అసలు కేతిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి అసలు నేనెట్లా ఓడిపోయాను అని చెప్పేసి ఆలోచన, అంటే ఈ రకమైనటువంటి ఎంత చేసినప్పటికీ కూడా ప్రజలు ఈ చేసినటువంటి వాటిని మాత్రమే అన్నిటి వైపు ఉంటారనేటువంటిది కాదు. రేపు పొద్దున చివరికలా ఇంకో కొత్త ఎజెండా వస్తుంది, ఆ ఎజెండా వైపు మళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అసలు రాజకీయ పార్టీలు ఈ రకమైనటువంటి ఉచితం అనేటువంటిది దేంట్లో కూడా ఇవ్వకుండా వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రయత్నం చేయాలనేటువంటిదే నా కోరిక, ఆకాంక్ష. రైట్. లింగయ్య గారు, రైతు రుణమాఫీ చేస్తున్నారు, రైతు రుణమాఫీ విషయంలో అందరూ స్వాగతిస్తున్నారు.